పాపము చెయ్యకుండగా మేలే చేసే నీతిమంతుడు, అది సంగతి. నీతిమంతులే కానీ పాపం అనేది లేకుండగా, అర్థమవుతుందండి, నీతి కార్యాలు చేస్తూ వాళ్ళు నీతిమంతులుగా కొనసాగారు. నీతి కార్యాలు, ధర్మ కార్యాలు, అనేకులకు ఉపయోగకరమైన కార్యాలు, ప్రేమ కార్యాలు, దేవుని సన్నిధిలో వాళ్ళు చాలా మంచి భక్తులుగా ఉన్నటువంటి వారు ఉన్నారు. కానీ ఒక్కడును ఎవరుండరు, ఒక్కడును పరలోకములో ఉండగలిగిన నీతిమంతుడు ఒక్కడు ఉండడం. ఈ పాయింట్ అర్థమైందండి మీకు? ఇప్పుడు చెప్పిన ఈ లిస్ట్ అందరు నీతిమంతులు భూమి మీద చాలా నీతిమంతులు, భూమి మీద చాలా గొప్పోళ్ళు, గొప్ప ప్రశంసలు పొందిన వాళ్ళే. కానీ పరలోకంలో అడుగు పెట్టాలంటే మాత్రము ఈ